సో జాబ్ పోర్టల్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎవరైతే కోర్స్ అయిపోయి లేకపోతే కోర్స్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ పోర్టల్స్లో కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి. అండ్ ఫ్రెషర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాబ్ కోసం అంటే ఫుల్ టైం జాబ్ కోసం ఎంత అయితే ట్రై చేస్తారో ఇనిషియల్గా ఇంటర్న్షిప్ కోసం కూడా అంతే ట్రై చేయండి. సో డెఫినెట్లీ ఏంటి అంటే కొంత ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జనరల్గా చాలా మంది జాబ్ పోర్టల్లో ఒకటి ఏదైనా పోస్టింగ్ అయితే 100% జెన్యూన్ అని నమ్మేసేయచ్చు అనుకుంటారు. సో ఈ మధ్య కాలంలో ఫేక్ జాబ్ పోస్టింగ్స్ కూడా ఎక్కువ, అంటే ఫేక్ జాబ్స్ కూడా దాంట్లో అప్డేట్ చేస్తూ ఉన్నారు. అంటే బ్యాక్ డోర్ జాబ్స్, ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా అన్ని జాబ్ పోర్టల్స్లో ఆల్మోస్ట్ కొన్ని వాటిలో ఉండకపోవచ్చు, వచ్చిపోయి అన్ని దాంట్లో కూడా డైరెక్ట్గా బ్యాక్ డోర్ జాబ్ అని చెప్పి డైరెక్ట్ టైటిల్ పెట్టి అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ దట్. కొన్ని సార్లు అసలు ఒరిజినల్ ఏదో నిజమైన కంపెనీ ఏదో ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. సో దాన్ని కొంచెం మీరు డబ్బులు కట్టే అనే కాన్సెప్ట్ అనేది సో కరెక్ట్ కాదు, అదొకసారి మీరు ఆలోచించండి. అండ్ జాబ్ పోర్టల్స్ విషయం చూసుకుంటే naukari.com సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పటికీ ఎప్పటికీ. లింక్డ్ఇన్, ఆ తర్వాత ఇండీడ్ ఇండియా, ఫౌండిట్, షైన్.com. సో ఫ్రెషర్స్కి అయితే ఇంటర్న్స్ అండ్ తర్వాత అప్నా, freshers.world.com. సో ఆ తర్వాత వర్క్ ఇండియా, వెల్ ఫౌండ్, కట్ షాట్. సో ఇవన్నీ కూడా బెస్ట్ జాబ్ పోర్టల్స్ అండి. సో 2026లో కూడా ఇదే బెస్ట్ జాబ్ పోర్టల్స్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంతో పాటు మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో రిజిస్టర్ అవ్వండి. సో వాళ్ళకి సపరేట్ వాళ్ళ వెబ్సైట్లోనే కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ కెరియర్స్ ఆప్షన్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి సైన్ అప్ అయితే సో మీకు ఎప్పటికప్పుడు మెయిల్స్ అనేవి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీంతోపాటు లింక్డ్ఇన్ కనెక్షన్స్ పెంచుకోండి, లింక్డ్ఇన్ బిల్డ్ చేసుకోండి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. దాని నుంచి కూడా మీకు ఖచ్చితంగా రెఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.